నమస్తే. నేను విజయారెడ్డి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న తతంగం అంతా కూడా చూసినాం. మళ్ళీ తాజాగా సుప్రీంకోర్టు న్యాయస్థానము స్పీకర్కి ఏమిచ్చింది, మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే స్పీకర్కి ఇచ్చిన ఏదైతే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా దాన్ని తాత్సారం చేసిరని చెప్పేసి మళ్ళీ కోర్టులో వేయడము, దానికి జతగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దానికి ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో ఏముంది, ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా, ఇంకా దీంట్లో ఏముంది, అంత అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా. సరే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనేది ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుసు, అలాగే స్పీకర్కి తెలుసు, ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కరు మాత్రము అంటే ఇంట్లో ఒక్కొక్కరుగా మళ్ళీ జత కడుతున్నారా అంటే గర్వాపసి అంటారు కదా. ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో మళ్ళీ వార్త వస్తుంది, ఆయన మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తాడు అనేసి. ఎందుకంటే ఆయన రీసెంట్గా మాట్లాడింది కదా, నాకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కటి కూడా ఏ పని కూడా జరగలేదు అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిండు అని చెప్పిండు. నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమీ జరగలేదని కూడా చెప్పిండు. సో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ స్పీకర్ ఏమైందనంటే నిజంగా అత్యున్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి మనము ఏ మాట మాట్లాడినా కూడా అగౌరవపరిచినట్టు అవుతుంది. కానీ వీళ్ళు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు నిజంగా స్పీకర్కి చెవులుండి కూడా చెవులు వినిపించలేదా, కళ్ళుండి కూడా కళ్ళు కనిపించలేదా అని మాట్లాడారు. ఎందుకంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్న దాంట్లో చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఏది ప్రూవ్ చేసే పరిస్థితుల్లో లేదు కదా. ఎందుకంటే ఫైనల్గా స్పీకర్ నిర్ణయమే కాబట్టి, సుప్రీం కాబట్టి. అయితే అక్కడ ఇమడలేకపోతున్నాడు. సో ఎవరు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాబట్టి మళ్ళీ ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్తాడు అనే వార్తలు కంప్లీట్గా వస్తున్న నేపథ్యంలో అయితే ఆయన వెళ్ళాలనుకుంటున్న మాట నిజమే కావచ్చు, కాదు, ఆయన బాటలో ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఒకవైపు వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కారు గుర్తు పైన గెలిచి హస్తంలోకి చేరిన తర్వాత ఈ 10 మంది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వీళ్ళు సో ఈ సింబల్ మీద గెలిచి ఈ సింబల్లోకి వెళ్ళి కండవా కప్పుకున్నారని చెప్పి చాలా సాక్ష్యాలు జత చేసి సుప్రీంకోర్టులో వేసిరు. ఆ కేసు నడుస్తున్న నేపథ్యంలో మరి గూడెం మహిపాల్ రెడ్డిని దీనికి మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ చేసుకుంటారా? ఇప్పుడు ఈ ఒక్కరిని జాయిన్ చేసుకుంటే ఈ కేసు మళ్ళీ ఏమవుతుంది అంటే వెనక్కి తీసుకున్నట్లు అవ్వదా అనే కూడా చర్చ కూడా జరుగుతుంది. ఆయన ఇష్టంతో పోలేదు, అక్కడ ముఖ్యమంత్రి అంటే ఒక ప్రెషర్ వల్ల ఆయన బెదిరించిండో, బాతిమలాడిండో, బామాలిండో, ఈయన వెళ్ళింది కండిషనల్గా వెళ్ళిండా అన్కండిషనల్గా వెళ్ళిండా అనే విషయాలు పక్కన పెడితే ఇక్కడ అనుకున్నవి వాళ్ళు ఏవైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా పార్టీలు మారినప్పుడైతే మ్యాక్సిమం 90% అయితే కండిషనల్గానే వెళ్తారు. అన్కండిషనల్గా చేరే వాళ్ళ సంఖ్య అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే ఆల్మోస్ట్. ఈ నేపథ్యంలో మరి గూడెం మహిపాల్ రెడ్డిని ఇప్పుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి తీసుకుంటారా? అయితే ఆల్రెడీ ఇక్కడ స్పీకరే చెప్పిండ్రు కదా, ఆయన బీఆర్ఎస్లోనే వీళ్ళందరూ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పారు కదా, మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఏంటి అనే చర్చ కూడా జరగవచ్చు. కానీ ఒక్క స్పీకర్ గారికి మినహాయిస్తే ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు బీఆర్ఎస్లో కాదు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రన్న విషయం. అయితే ఇప్పుడు ఒక 4-5 మళ్ళీ కూడా ఏ సింబల్ మీద అయితే గెలిచిరో మళ్ళీ బీఆర్ఎస్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం కూడా చూస్తారు, కానీ వాళ్ళెవరు కూడా వీళ్ళకి యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ ఉన్నదే కష్టకాలంలో, అందరికీ తెలుసు. ఈ కష్టకాలంలో ఆల్రెడీ వీళ్ళ పైన పోరాటం చేసిన నేపథ్యంలో మళ్ళీ వీళ్ళని వెనక్కి తీసుకుంటే తెలంగాణ ప్రజల నుంచి ఏ విధమైన వ్యతిరేకత ఉంటుందన్న విషయం కూడా తెలిసిందే. అందులో లీగల్గా కొట్లాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డిని ఎట్లా తీసుకుంటారు? పార్టీ మరీ పలచన అవుతుంది కూడా ఇప్పుడు కనుక. ఎందుకంటే ఆయన పోయిందే, ఆయన పైన జరుగుతున్న ఈడీ దాడులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో ల్యాండ్ గ్రాబింగ్స్ కాదు, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అవి ఆరోపణలు కాదు, నిజమే అని కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక మళ్ళీ ఆ సదరి ఎమ్మెల్యేని కనుక తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా అప్రతిష్ట పాలవుతుంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక క్వశ్చన్ మార్క్. అంటే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు, లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లో చేరతాడు, బీఆర్ఎస్లో చేరడానికే ప్రయత్నాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్న నేపథ్యంలో నా వరకైతే నేను చెప్తుంది ఏంటంటే ఈయన పోవాలనుకున్న బీఆర్ఎస్లో వాళ్ళు తిరిగి తీసుకోరు అనేది అంటే కనిపిస్తున్న కాన్సిక్వెన్సెస్ అన్నీ చూస్తే గట్టిగా చెప్పాల్సిన మాట ఏంటంటే నాకు తెలిసైతే తీసుకోరు అనేసి. మరి ఏమాత్రం ఇది సఫలీకృతం అవుతుందనేది కూడా చూడాలి.